ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ గురించి అసలు మాట్లాడుకుంటే అసలు ఇది జరగడానికి గల ముఖ్య కారణం ఏమైనా ఉందంటారా? బేసికల్గా ఏంటంటే ఇప్పుడు వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది. పర్టికులర్గా యుక్రెయిన్ అండ్ రష్యా వాళ్ళకి ఏదో జరుగుతుందండి, మీటింగ్స్ మీద మీటింగ్స్ అండ్ అమెరికా వాళ్ళ మధ్యత్వంతో. అంటే చూస్తే ఏమవుతుందంటే మేబీ నియర్ సూన్ ఆర్ లేటర్ ఖచ్చితంగా రెండు అగ్రిమెంట్కి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, ఒకవేళ రెండు అగ్రిమెంట్కి వచ్చింది అనుకోండి, ఇండియా మీద ఈ 25% అడిషనల్ ట్యాక్స్ వేయడంలో పెద్ద మీనింగ్ ఏం లేదు. బహుశా అది ఫైనలైజ్ అవుతుందేమో, అందుకే దాని ముందే మన ఇండియా మీద ట్యాక్స్ కనుక తీసేసామనుకోండి మనం కూడా కొంచెం అచీవ్మెంట్లో చెప్పుకోవచ్చు అన్న థాట్ అయి ఉండొచ్చు. అందుకొని రెండోది, యూరోపియన్ యూనియన్తో ఆల్రెడీ మనం టై అయిపోయాం, అమెరికాని వదిలేసి మరి మన ఇండియా ముందుకు వెళ్తుంది. అలాంటప్పుడు అమెరికా వాళ్ళు వాళ్ళ పొజిషన్ని నిలుపుకోవాలనుకున్నా అండ్ ఇండియాతోటి ఫర్దర్ ఫ్యూచర్లో అది మెయింటైన్ చేద్దాం అనుకున్నా ఇంకా వాళ్ళకి వేరే ఛాన్స్ ఏం లేదు. అందుకని మన వాళ్ళు కాల్ చేయటం కాదు, వాళ్ళే కాల్ చేసి మరీ చేస్తున్నారు అనమాట. అంటే రీసెంట్గా ఇండియన్కి అంబాసిడర్ వచ్చారు, చాలా ఎఫిషియన్స్ పర్సన్ అనమాట. డైరెక్ట్గా ట్రంప్తో కమ్యూనికేషన్ ఉండాలి అనమాట. అతను యాక్టివ్గా మధ్యవ్యక్తిగా వ్యవహరించి దీన్ని ఓకే చెప్పించారనమాట. మొత్తం మీద చాలా అనుకున్నానికంటే క్విక్ ఓవర్ నైట్ అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. అండ్ డెఫినెట్గా గుడ్ న్యూస్. అండ్ కాకపోతే ఏంటంటే వాళ్ళ దాంట్లో క్లారిటీ లేదు. $500 బిలియన్ వర్త్ కొంటారన్నాడు, ఎవరు చెప్పారు కొంటారని తెలియదు. రెండోది, రష్యా నుంచి కంప్లీట్గా ఆపేయమన్నారు. ఇప్పటికీ ఇండియాలో 40% మనం రష్యా నుంచి తెచ్చుకుంటాం అండ్ రెండోది. మూడోది, వెనిజులా నుంచి మా ఆయిల్ తీసుకోవాలంటున్నారు. వెనిజులా నుంచి ఒక షిప్ బయలుదేరిందంటే ఇండియాకి రావడానికి లిటరల్లీ 55 to 60 days పట్టింది ఒక షిప్. ప్రపంచంలోని మోస్ట్ దట్టియెస్ట్ ఆయిల్ అంటే వెనిజులా ఆయిల్, చీపెస్ట్ అండ్ దట్టియెస్ట్ ఆయిల్. అంటే ఆ హెవీ దాన్ని ఫిల్టర్ చేయాలంటే వరల్డ్ మొత్తం మీద హై ఎండ్ టెక్నాలజీ ఉన్న రిఫైనరీ ఉంది రిలయన్స్ వాళ్ళ దగ్గరే. ఇంకా అమెరికాలో 1-2 ప్లాంట్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఉంది ఇండియాలో రిలయన్స్ దగ్గరే. అందుకని అది వెనిజులా నుంచి తీసిన ప్రతి ఆయిల్ బట్టు లాస్ట్కి ఇండియా చేరాల్సిందే. అంటే ఇక్కడ ఇండియాలో రిఫైనరీస్ రిలయన్స్ దగ్గర చేరిస్తే మళ్ళీ దాన్ని డౌన్లోడ్ చేసేసి రిఫైనరీ చేసేసి మళ్ళీ అప్లోడ్ చేయడానికి 10 రోజులు పట్టింది. తర్వాత మళ్ళీ ఈ ప్రొడక్ట్స్ అమెరికా తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి అమ్మాలా 18% టారిఫ్ తోటి. అందుకని వెనిజులా నుంచి ఇండియా రావడానికి ఆల్మోస్ట్ 60 days, ఇక్కడ నుంచి అమెరికా వాడడానికి ఒక 60 days, మధ్యలో డౌన్లోడ్కి అప్లోడ్ చేయడానికి ఒక 10 days, మొత్తం కలుపుకుంటే ఆల్మోస్ట్ 130 days దాకా అయ్యేది. ఇంత లెంత్ ప్రాసెస్లో వాళ్ళు క్రూడ్తో ఎలా డీల్ చేస్తారో మనకైతే ఐడియా లేదు. రష్యా నుంచి మనకి 20 daysలో వచ్చేస్తుంది షిప్మెంట్. కాకపోతే రష్యాతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మనకి $5 తక్కువ ఇస్తున్నమాట నిజం, బట్ అమెరికా బ్యాన్లో ఉంది కాబట్టి షిప్మెంట్ కాస్ట్, ఇన్సూరెన్స్ కాస్ట్, ట్రావెలింగ్ కాస్ట్ ఇవన్నీ తడిసిమోపడే లాస్ట్లో $2 మిగులుతుంది, అది పెద్దగా మిగలటల్లా. అందుకని రష్యాతో ఇండియా వాళ్ళు చేసే బిజినెస్ అచ్చం డిస్కౌంట్ కోణంలో మనం చూడలేము, మనకున్న టైప్ తోటి మనం అలా చేసుకుంటాం అనమాట. ఇప్పుడు అంతకన్నా తక్కువ డిస్కౌంట్కే వెనిజులా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అమెరికా వాళ్ళు. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఏదైనా కానీ ఇండియా వాళ్ళకి అది ఎక్కడ తక్కువ వస్తే అక్కడికి వెళ్తారో, ఏ కంట్రీతో వీళ్ళు కమిట్మెంట్ ఇవ్వటం లేదు. బట్ అలాగని చెప్పేసి రష్యాని వదిలేస్తారని అనుకోను అదే టైంలో. అందుకని ఎలాంటి అంటే కండిషన్స్ పెట్టకుండా ఈ డీల్ ఓకే అయితే అమెరికాతో ఓకే మనకి. బట్ గన్ బాగా పక్కన పెట్టేసి రష్యా వాళ్ళతో మీరు డీల్ చేయకూడదంటే మాత్రం ఖచ్చితంగా ఇండియా వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడు ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు. ఓకే, ప్రపంచవ్యాప్తంగా అందరితో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం, అమెరికా ఉన్న ఒకటి లేకపోయినా ఒకటే. బట్ అమెరికా ఉంటే మనకి ఎడ్జ్ ఏంటంటే టెక్నాలజీ పార్ట్నర్గా ఉంటాడు, క్యాపిటల్ ఫ్లో బాగుంటుంది అండ్ రూపీ పట్టం ఆగిపోతుంది. ఎందుకంటే అమెరికా అనేది బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ అనమాట. అందుకని డెఫినెట్గా అమెరికాతో రిలేషన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే, అంటే కాబట్టి డీల్ ఇద్దరికీ జరిగితే మాత్రం బాగానే ఉంటుంది. బట్ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగేంత వరకు మనకైతే క్లారిటీ ఉండదు. బట్ ఈరోజు స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్లో చూస్తే మాత్రం వెరీ స్ట్రాంగ్గా అది బిలీవ్ చేస్తుంది. తొందరలో ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది అనమాట. ఎగ్జాక్ట్లీ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత మనకు క్లారిటీ ఉండదు ఏ ప్రొడక్ట్ మీద ఎంతెంత ట్యాక్స్ చేస్తున్నారు వీళ్ళు అనేది. మొత్తానికి ఆల్మోస్ట్ 6 months తర్వాత వెరీ గుడ్ న్యూస్ అనమాట ఇది. ట్రంప్ సెకండ్ టైం వచ్చిన కాడి నుంచి హోప్ మార్కెట్ గోయింగ్ టు మూవ్ ద పాజిటివ్ వే. పర్టికులర్గా టెక్స్టైల్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ లెదర్ అండ్ జర్మన్ జ్యువెలరీ సెక్టర్స్కి అయితే అల్టిమేట్ బాగా పనికి వస్తుంది. ఎందుకంటే లాస్ట్ 6 monthsలో అమెరికా వాళ్ళు మన మీద 50% టారిఫ్ వేసినా సరే స్టిల్ ఎక్కడ ఎక్స్పోర్ట్స్ డ్రాప్ అవట్లేదు, ఇంకా పెరుగుతున్నాయి ఎవ్రీ మంత్ 5% అట్లా. ఎందుకంటే మనం యూరప్కి 10కి మూవ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు అమెరికా వాళ్ళు కూడా టారిఫ్ తగ్గిందనుకోండి, మంచి కాంపిటేటివ్గా అమెరికాకి అన్ని చోట్ల వరల్డ్ పంపించుకోవచ్చు అనమాట. డెఫినెట్గా టెక్స్టైల్స్కి వెరీ గుడ్ న్యూస్ అండి.
సో ఇంకొక మాట అన్నారు మీరు, ఎలాంటి కండిషన్స్ లేకుండా అన్నారు. అవును. అంటే ఏం కండిషన్స్ పెట్టొచ్చు? నేను ఇదే అంటుంది, రష్యాతో డీల్ చేయొద్దు అంటారు. మీరు అట్లా ఒకళ్ళు వద్దని ఇంకోటి చేయడం కష్టం. ఎందుకంటే పక్కనే కెనడాలో టోటల్ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ మొత్తం మీద ఒక అమెరికాకి 70 to 80% దాకా వెళ్తాయి. Yes. అంటే కెనడా ఉంది అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడం కోసం అన్నట్టుంది అనమాట. అంతగా వాళ్ళ దగ్గర నుంచి మినరల్స్, క్రూడ్ ఆయిల్స్, ఇవన్నీ ఆటోమొబైల్స్ అన్ని పోతా ఉంటాయి అమెరికాకి. అలాంటి పక్కనున్న కెనడా మీదే అమెరికా వాళ్ళు ట్యాక్స్లు బాగా పెంచుతున్నారు. Yes. ఇప్పుడు వాళ్ళు ఆ ట్యాక్స్ తట్టుకోలేక ఇండియాతో ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి వస్తున్నారు. నెక్స్ట్ మంత్ వస్తున్నారు, మార్చి మంత్లో. ఓకే, వాళ్ళు చైనాతో కూడా టైప్ అయితే లేదు, బెదిరించారు వాళ్ళని. 100% వేస్తాం మీ మీద చైనాతో బిజినెస్ చేస్తే అని. అంటే వేరే వాళ్ళతో బిజినెస్ చేయడానికి అమెరికా వాళ్ళు ఎలా చేయరు అంత ఈజీగా. అంతగా వాళ్ళ సైకాలజీ ఉంటుంది. ఇప్పుడు నేను రష్యా వాళ్ళతో కూడా ట్రేడ్ చేస్తాను అన్నావు అనుకోండి, అప్పుడు ఆ రష్యా వాళ్ళ మీద బిజినెస్ చేస్తున్నా పెట్టే కదా నీకు 25% టారిఫ్ వేసింది. ఇప్పుడు నేను చేస్తాను, వాళ్ళతో వదులుకోనన్నా అనుకోండి, నెక్స్ట్ అగ్రిమెంట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. బట్ 18% డ్రాప్ అయిన మాట నిజం. కాబట్టి ఫైనల్గా ట్రేడ్ డీల్ మీద సైన్ పెట్టినప్పుడు ఏమవుతుందో మనం చూడాలి. బట్ ఇండియా వాళ్ళ వైపు అయితే వెరీ క్లియర్గా ఉన్నారు. మేమైతే ఫార్మర్ విషయంలో మేము వాటిని ఎలా చేయమని. అండ్ ఈ $500 billion కూడా అది 1 year కాదు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో అన్నట్టు ఉంది. మొత్తానికి మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రాలేదు. వస్తే కానీ ఏ రంగాల్లో ఎంతెంత వేస్తున్నారు, ఎంతెంత ఎలా చేస్తున్నారో మనకు క్లారిటీ ఉంటుంది అనమాట. Yes. బట్ ఏదైనా సరే అమెరికాతో ఇండియా ఎంత డెవలప్ అయ్యేంత వరకు అట్లీస్ట్ ఫ్రెండ్లీగా ఉంటే అంత బెటర్. అట్లీస్ట్ 10 trillion ఎకానమీ మారేంత వరకు కూడా. ఎందుకంటే వన్ ఆఫ్ ది టెక్నాలజికల్ పార్ట్నర్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్ అనమాట. లాస్ట్ టైం జరిగినటువంటి మన క్లాసెస్ లో ఎవరెవరు జాయిన్ అయ్యారు, మీరు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకసారి వాటి గురించి. బేసిక్గా మనం ప్రతి ETF ఇండెక్స్ ఫండ్, మ్యూచువల్ ఫండ్ ప్రోగ్రాంలో మనం డిస్కస్ చేసేది ఓన్లీ వాటి గురించే ఉంటుందండి. ఐ థింక్ 55 members ఏమో జాయిన్ అవుతున్నారు. 3 days క్లాస్, డైలీ 2 hours చొప్పున. అండ్ రివ్యూస్ అయితే బాగానే ఉంది. సో ఫర్దర్ గా మన క్లాసెస్ గురించి ఒకసారి. అంటే ఎవ్రీ మంత్ మనం లిటర్లీ 2 classes కండక్ట్ చేస్తూనే ఉంటాం. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్కూల్ అవుతున్న నెంబర్పై పింగ్ చేశారనుకోండి, టీమ్ డీటెయిల్స్ పాస్ చేస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ అవ్వచ్చు. బేసికల్గా ఏంటంటే మార్కెట్ సర్టనిటీ ఉన్నా, అన్సర్టనిటీ ఉన్నా, అండ్ స్మూత్గా మార్కెట్లో రైడ్ అవడానికి ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ వద్దు అనుకున్న వాళ్ళకి ఈ ప్రోగ్రామ్స్ బాగా సూట్ అవుతుంది అనమాట. ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద పింగ్ చేయండి. సో వ్యూవర్స్, మరి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారివి February 14 నుంచి 16th వరకు ఈవినింగ్ 6 to 8 AM ఆన్లైన్ క్లాసెస్ అయితే నిర్వహించబోతున్నారు. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. మరి ETF, మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఏ బెస్ట్ షేర్స్ ఉన్నాయి, బెస్ట్ ఫండ్స్ ఏ ఉన్నాయి, మరి ఈ క్లాసెస్ కనుక అటెండ్ అయితే డైరెక్ట్గా మీ సార్తో మాట్లాడి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. మరి ఇంకా ఏంటంటే మంచి బిజినెస్ స్ట్రాటజీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ చేయొద్దు, స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే, మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్, సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.